నాయకులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ విధంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా నాయకులంతా కూడా వస్తున్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంతా కూడా వస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి పేరు నాని కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఒక్కొక్కరు వస్తున్నారు. అయితే నిన్న ఇంత ఆందోళన చేసి క్షమాపణ చెప్పాలనుకున్నా గానీ దాన్ని పూర్తిగా సమర్థించుకునే విధంగా రాధాకృష్ణ మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. పేరు నాని గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి సార్ ఏం చెప్తారు? అశోక్ గారు పూర్తిగా మనం చూస్తే మన నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ నిన్న ఆందోళన చేసినా గానీ మళ్ళీ నిస్సిగ్గుగా ఈ రోజు దాన్ని సమర్థించుకుంటూ వార్తలు రాసిన పరిస్థితి కూడా మనకి ఏపీలో కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏమండి, కాశీ వెళ్తే కొన్ని వదిలేస్తారని చెప్తారు. మన ఏబిఎన్ వేమూరు రాధాకృష్ణ గారు కాశీ వెళ్ళి సిగ్గు వదిలేశాడు, నీతి జాతి వదిలేశాడు. ఇక ఆడి గురించి మనం మాట్లాడుకునేది ఏముంటుందండి? చెప్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ కోసం ఒక్క మాటలోనే ఆయన చెప్పిన పరిస్థితి. పూర్తిగా మహిళలను కించపరిస్తే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి తక్షణం క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల శ్రేణులంతా కూడా వస్తున్న పరిస్థితి. మనకి ర్యాలీగా వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ర్యాలీగా ఏబిఎన్ కార్యాలయం వద్దకి చేరుకుంటున్నారు. నాయకులంతా కూడా వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. క్షమాపణలు చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి నిస్సిగ్గుకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు జర్నలిజంలో లేదు. అటువంటిది ఆ వ్యాఖ్యలు చేయడమే కాదు,